'కరికాడ' అనే టైటిల్‌తో ఉన్న కన్నడ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో ఉన్న పాయింట్ కూడా అస్సలు స్ట్రాంగ్‌గా లేదు. ఈ సినిమాలో కొంచెం పెద్దింటి అమ్మాయి ఉంటది. ఆ పెద్దింటి అమ్మాయి హీరో వెనకాల పడతా ఉంటది. ఇంక ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి హీరోని చంపడం కోసం ట్రై చేస్తారు. ఇదే ఈ సినిమాలో కనిపించిన పాయింటు. ఇంక సినిమాలో ఉన్న పాయింట్ ఇదే అని మనకు తెలియడానికి కూడా సినిమా సెకండ్ హాఫ్ వరకు వెళ్ళాలి. అప్పటి వరకు కూడా సినిమాలో సీన్స్ అన్నీ కూడా ర్యాండమ్‌గా వస్తా ఉంటాయి. సినిమా ఫస్ట్ 20 నిమిషాల్లో వచ్చే సీన్స్ అసలేంటో కూడా అర్థం కాలేదు. అక్కడి నుంచి సినిమాని ఫ్లాష్ బ్యాక్‌లో తీసుకెళ్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే 1% కూడా క్రియేట్ అవ్వదు. ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పందులను పట్టుకోవడానికి 4 సీన్‌లు, హీరో వెనకాల తిరుగుతూ 2 సీన్‌లు, 2 సాంగ్‌లు ఇలానే సినిమా ఇంటర్వల్ దాకా ఎళ్ళిపోద్ది. ఇంకా అలా సినిమా సెకండ్ హాఫ్‌లోకెళ్ళాక సినిమాలో ఉన్న పాయింట్ ఇదా అనే విషయం మనకు అర్థమవుద్ది. పోనీ అలా అర్థమైన తర్వాత అయినా సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉందా అంటే అస్సలు లేదు. సినిమా ఇంటర్వల్ టైమ్‌లో హీరోని ఆ పెద్దింట్లో ఉండే హీరో ఫ్రెండొచ్చి, సిటీ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చారు అందరూ కలిసి వేటకెళ్దాం అని చెప్పి తీసుకెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ ఫ్రెండ్‌కేదో కాలొచ్చి మళ్ళీ వెనక్కొచ్చేస్తాడు. హీరోవే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి వేటకెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్ అందరూ హీరోని చంపేయడానికి ప్రయత్నిస్తారు. అలా చేయగానే హీరోకి డౌట్ రావాలి. లేదా ఎందుకు చంపుతున్నారనే విషయం వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. కానీ ఇవేం చేయకుండా నా వెనకాల ఏదో జరుగుతుంది నాన్న అన్నట్టుగా చూస్తూ ఉండిపోతాడు. ఇంక సెకండ్ హాఫ్ అంతా వచ్చే సీన్స్ కూడా చాలా రిపీటెడ్‌గా అనిపించినియి. హీరోని చంపడానికి ఆ ఫ్యామిలీ వాళ్ళొస్తారు. హీరో వాళ్ళందరిని పెద్ద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యేసుకుంటూ చెదకొట్టేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో గ్యాంగ్‌తో కలిసి హీరో మీదకొస్తారు. హీరో మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యేసుకుంటూ వాళ్ళని చెదకొట్టేస్తాడు. ఇలాంటి సీన్స్‌కి మధ్యలో హీరోయిన్ అప్పుడప్పుడు హీరో దగ్గరికొస్తా ఉంటది. అసలు ఆ ఇంటి అమ్మాయి ఇలా చేస్తుందని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడం మానేసి హీరో మీద మాత్రం ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంక సినిమా క్లైమాక్స్ కూడా ఎందుకొచ్చిన క్లైమాక్స్ అనిపిస్తది. సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్‌లు కూడా క్లైమాక్స్‌లో చచ్చిపోతాయి. ఒకే ఒక క్యారెక్టర్ మిగులుతది. ఇంక సినిమాలో ఉన్న ఫస్ట్ 20 నిమిషాలైతే ఎందుకుంది అనే విషయం అర్థం కాలేదు. వీళ్ళందరూ మళ్ళీ జనమెత్తారు అని మనం అనుకోవాలా ఏంటి అనే విషయం క్లియర్‌గా చెప్పలేదు. ఇంక ఫైనల్‌గా ఈ సినిమా ఇలా ఉండడం వల్ల నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఇంకిలా ఉన్న సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.